కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి గుణాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. దోషాలు లేకుండా ఎవరు ఉండరు. దోషాలతో పాటు నివారణ చర్యలు కూడా భారతీయ జ్యోతిషంలో ఉన్నాయి. అందుకే మిగిలిన జ్యోతిషాల కంటే భారతీయ జ్యోతిషం అగ్రస్థానంలో ఉంది. ఆ శాస్త్రం యొక్క ఆధారంగాను నివారణ చర్యల యొక్క ఆధారంగాను సత్ఫలితాలను సాధించడం వలననే భారతదేశంలో ఇంతమంది మహాత్ములు జన్మించడానికి అవకాశం ఏర్పడింది. విశేషించి ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు వైద్య సహాయం కోసం హాస్పిటల్స్లో జ్యోతిష్కులను నియమిస్తూ ఉన్నారు. అంటే దాని నివారణ చర్యల యొక్క శాస్త్రీయతను నిరూపించడమే లక్ష్యంగా ఆ ప్రయత్నం కొనసాగుతోంది. దాన్ని మనం అభినందించాలి. విశేషించి మనకు ఈ వార ఫలాలు చెప్పుకునే సందర్భంలో ఏ ఏ దోషాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాము, ఆ దోషాలకు నివారణ చర్యలు ఏమి చెబుతున్నాము, వాటిని ఆచరించిన వారు వాటి వల్ల వచ్చిన ఫలితాలను కూడా కింద కామెంట్స్లో రాస్తే తక్కిన వాళ్ళకి అది మార్గదర్శకంగాను ప్రయోజనాత్మకంగాను ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో లక్ష్య సాధనా శక్తితో పట్టిన పట్టు విడవకుండా ఏ పనికైనా సమగ్రంగా ముందు ప్రణాళికను సిద్ధం చేసుకుని కార్యాన్ని సాధించగలుగుతారు. కానీ వీటన్నిటి వల్ల కొంత పనులలో ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అది కూడా కొంత నష్టానికి కారకమవుతూ ఉంటుంది. అందువలన ఈ ఆలస్యం అనే దాన్ని అధిగమించడం కోసం కూడా మీరు శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. శనివారం రోజున ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం, 1 కేజీ పావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, అలాగే ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే, వృద్ధులు ఉన్నట్లయితే వాళ్ళకి సేవ చేయటం, అది కూడా మీకు ఈ విషయంలో పుణ్య బలాన్ని పెంపొందించుకోవడం విషయంలో పూర్తిగా సహకరించేదిగా ఉంటుంది. ఇతరుల యొక్క లోపాలను గుర్తించడానికి ప్రయత్నం చేయకండి. ఆ విధంగా లోపాలను గుర్తించి వ్యక్తీకరించడం ద్వారా వ్యక్తులు దూరం అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల లోపాలను గుర్తించడం వరకు ఇబ్బంది లేదు, కానీ గుర్తించిన వాటిని ప్రకటించడం మాత్రం అంత శ్రేయస్కరం కాదు. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోగలుగుతారు. రావాల్సిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన ఆవశ్యకత ఉంది. విద్యార్థులు నూతన విషయాలన్నింటినో తెలుసుకోగలుగుతారు. తెలుసుకున్నటువంటి విషయాలను ఆచరణలో పెట్టడం కోసం, అలాగే సక్రమమైన ఆచరణ కావడం కోసం కూడా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం, పనులలో సమయం వ్యర్థం కాకుండా ఉండడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. ఇతరులు మన పనులు చేయాల్సి వస్తే శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని కూడా జపించుకోవడం తప్పనిసరి. పనుల ఆలస్యాలను నివారించాలి. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోవడం కోసం, వాళ్ళకి ప్రయోజనాన్ని కల్పించడం కోసం మీరు శారీరకంగా శ్రమపడక తప్పదు. ఆ విధంగా శ్రమపడినప్పటికీ కూడా అది భవిష్యత్తులో వారు మీకు సహకరించేటువంటి రోజుల్లో మీకు లాభించే అవకాశం ఉంది. స్నేహ సంబంధాలను వృద్ధిపరుచుకుంటారు. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషి నైపుణ్యంతో కూడినదే, నలుగురిని ఆకట్టుకునేదిగా ఉంటుంది. తద్వారా గౌరవం పెంపొందే అవకాశం ఉంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. మీరు చేసేటువంటి పనులు ఇతరులకు మేలు చేసేవిగా ఉంటాయి.